హాయ్, దిస్ ఈజ్ రమేష్. ఈరోజు నా యొక్క ఫెయిత్ జర్నీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ విధంగా బిలీవర్ నుంచి అన్‌బిలీవర్‌గా అయ్యాననే దాని గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, క్విక్‌గా వెళ్ళిపోతాను. మరి ఎక్కువ లెంత్ కాకుండా, ఎక్కువ డీటెయిల్స్‌లోకి వెళ్ళకుండా. నేను ఒకరోజు ఒక బహిరంగ మీటింగ్స్‌లో నేను పాల్గొనడం జరిగింది. నేను అక్కడ విన్నాను. వినేసి నా సొంతంగా ఆహ్, మారాను. నా సొంతంగా నేనే క్రిస్టియన్‌లోకి జాయిన్ అయ్యాను. క్యూరియాసిటీ, గుడ్ న్యూస్, మంచి వార్త. ఎందుకంటే ఆయన మీ పాపల కోసం మరణించాడు, నీకోసం. ఇట్స్ లైక్ ఎమోషనల్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్, డ్రమాటిక్‌గా ఉంటుంది. టు బి ఫ్రాంక్, నేను సిన్సియర్‌గానే జాయిన్ అయ్యాను. సో, కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, నేను ఎప్పుడైతే బయట గుడ్ న్యూస్ విన్నాను, కానీ లోపలికి ఎంటర్ అవ్వగానే యాజ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద గేట్ ఆఫ్ చర్చ్, అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. దెన్ దే స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గాస్పల్ అనమాట. ఎలా అంటే, నువ్వు ఇంకా గ్రో అవ్వాలంటే నువ్వు స్పిరిచువల్ మీద ఫోకస్ చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి, ప్రేయర్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్. దెన్ అవి కూడా నేను చేశాను, ఫాలో అయ్యాను. బైబిల్ చదువుకోవాలి. ఇలాగా ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు ఇంకా ఏదో లోపం ఉంది, నువ్వు ఇంకా ఇలా చేయి. కానీ టు బి ఫ్రాంక్, నేను చాలా సిన్సియర్గా ఉన్నాను. ఫాస్టింగ్ ఉండేవాడిని. ఎవ్రీ సండే, నేను చెప్పాలంటే చాలా సండే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అనే ఆశతో నేను ఉండేవాడిని. అలా అనుకుంటూ, అలా స్టడీ చేసుకుంటూ అలా జర్నీ సాగేది. ఇట్స్ అ లాంగ్ జర్నీ, డికేడ్స్. తర్వాత ఏమైందంటే, దెన్ ఇప్పుడు మనకు అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఏది క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే క్వశ్చన్ చేయకూడదు అని అంటారంటే, ఎందుకంటే అక్కడ ఆన్సర్స్ ఉండవు. నేను తర్వాత ఏమైందంటే, ఓకే, నేను చాలా క్యూరియాసిటీతో, చాలా సిన్సియర్గా ఉండి నేను ఇంకా తెలుసుకోవాలి దాని గురించి అని చెప్పేసి, యూ డోంట్ బిలీవ్, ఐ సాక్రిఫైస్డ్ మై యంగ్ ఏజ్. నేను అక్కడే ఉండేసి, ఈ చర్చి కాదు మళ్ళీ ఇంకో చర్చి, అక్కడేమో చెప్తారేమో, అక్కడ ఈ మెన్షన్ అని నేను అన్నీ తిరిగేసాను. తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరైనా సరే మీ పేరు చెప్పండి, మీకు తెలియని కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఐ ఫాలోడ్ దెమ్. వాళ్ళ బుక్స్ తెప్పించుకున్నాను, చదువుకున్నాను, విన్నాను, వాళ్ళ మెసేజ్లు వినేవాడిని. ఆల్వేస్ నేను స్టడీ చేసేది చాలా ఉంది. నేను ఫోటో కూడా పెడతాను మీకు. అంతలా స్టడీ చేసుకుంటూ ఫుల్ టైం అక్కడే ఉంటూ దీని మీద నేను ఫోకస్ చేసుకుంటూ అలా ఉండేవాడిని. వెరీ స్పిరిచువల్గా చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఐ మీన్ లైక్ నాకు ఆశ ఎక్కువ ఉండేది, తెలుసుకోవాలని చెప్పేసి ఇలా ఉండేది. సో దట్ వాట్ మేడ్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ అంటే, నా సొంతంగా అంటే, ఐ మీన్ నేను అక్కడ ఉన్నప్పుడు, యూ డోంట్ బిలీవ్, ఐ లాస్ట్ మై ఫ్యామిలీ. నేను ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, నా ఫ్రెండ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, రిలేషన్స్తో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఇలా నేను చాలామందిని, అంటే నేను ఎవరిని పట్టించుకునేవాడిని కాదు. నా ఫోకస్ మొత్తం అంతా దేవుడు, ఇక్కడే ఇలా ఉండేదన్నమాట. అలా ఉండి అంత డీప్గా ఉన్నప్పుడు సడన్గా నేనేం చేశానంటే, ఎక్కడ ఆన్సర్స్ దొరకట్లేదు. ఐ మీన్ లైక్ ఏంటి ఇది. మొత్తంగా బైబిల్ చదవడం మొదలుపెట్టాను. దానికి రెఫరెన్స్ బైబిల్స్, నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చేది కాదు. కానీ తెలుగు ట్రాన్స్లేషన్స్లో లేదని చెప్పేసి అంటే, మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని డిక్షనరీ కొనుక్కొని, ఆ డిక్షనరీ పక్కన పెట్టి, తెలుగు బైబిల్ ఇక్కడ పెట్టి, ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ పెట్టేసుకొని ఇలా చదువుకుంటూ, మళ్ళీ ఆ రెఫరెన్స్లు ఎదుక్కుంటూ, మళ్ళీ ఒక్క చాప్టర్ చదవడానికి నాకు హాఫ్ డే పట్టేది. అంతలా ఉండేది అనమాట కొన్ని. ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు, తర్వాత ఏమైందంటే, నా సొంతంగా నేను మళ్ళీ స్టడీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు డౌట్స్ రైజ్ అయినాయి. నేను జనరల్గా మళ్ళీ చదవడం మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్లీ ఇక్కడ చర్చిలో చెప్పేది ఒకటి ఉంది, బైబిల్లో ఒకటి ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను ఇలా స్టడీ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత నాకు దీని గురించి హిస్టరీ ఏంటి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, కాంటెక్స్ట్ ఏంటి, ఈ పారబుల్స్ ఏంటి, జీసస్ ఏంటి, ప్రాఫెసీ ఏంటి, ఈ రెవల్యూషన్ ఏంటి, సెకండ్ కమింగ్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా టాపిక్స్, మెయిన్ సబ్జెక్టు ట్రినిటీ ఏంటి, వీటన్నిటి గురించి కూడా నాకు స్టడీ చేశాను. తర్వాత ఇది మీకు క్రిస్టియన్స్కి ఆఫెన్స్గా ఉండొచ్చేమో, బట్ నేను చెప్తున్నాను.
గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను చెప్తాను. ఎందుకంటే నేను సైలెంట్గా ఉండలేను. నేను యూ డోంట్ బిలీవ్ నా యొక్క ఎంగేజ్ మొత్తం నేను దానికోసమే, మినిస్ట్రీ కోసం అని సాక్రిఫైస్ చేశాను. సో టైం పడుతుంది. ఓకే, నేను కూడా చాలా అంటే నేను బయటికి రావడానికి చాలా మైండ్లో పెద్ద యుద్ధం. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా ఉండేది, ఇలా ఉండేది, ఇదేంటి అని చెప్పేసి. బట్ నేను అనుకున్న వాళ్ళు ఏమనుకుంటే, వీళ్ళు అనుకుంటే, ఇట్స్ మై లైఫ్, మై నాకు ఒక చాయిస్ ఉంది కదా. నేను నా సొంతంగా నేను ఏమైనా చేసుకోగలను. అంటే నేను ఏది నమ్మాలో నాకు తెలుసు, మీరు నమ్మాలని మీది. అంటే మీరు చెప్పిందే నమ్మాలి అనుకుంటే మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు దెన్ ఎందుకు. సో ఇలా చాలా డిబేట్స్ జరిగాయి. అంటే నేను అంత ఈజీగా బయటికి రాలేదు. నేను దాని గురించి స్టడీ చేశాను, వేరే వాళ్ళతో చాలామందితో మాట్లాడాను, డిస్కషన్ చేశాను. బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సో ఐ హ్యావ్ డిసైడ్. అండ్ నేను కంటిన్యూస్గా వీటి గురించి నేను చెప్తాను, బైబిల్ గురించి. అవి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు నో ద రియల్ ట్రూత్. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య చెప్తాడు అనమాట. యేసయ్య ఉపమాన రీతిగా చెప్తా ఉంటాడు. ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు శిష్యులు వచ్చేసి అడుగుతారు, ఎందుకు ఉపమాన రీతిగా చెప్తా ఉన్నావు అని అంటే, ఆయన ఏమంటాడంటే, ద మిస్టరీ ఆఫ్ ది కింగ్డమ్ ఈజ్ టు యూ గివెన్ టు యూ. వాళ్ళకు కాదు, దేవుని రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, వాళ్ళ కోసం కాదని చెప్పేసి. మీరు అందుకే గమనించండి, ఎక్కడైనా సరే యేసయ్య గాస్పెల్స్లలో పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ కూడా ఆయన డైరెక్ట్ దాని లైక్ అర్థం ఆయన ప్యారబుల్స్లోనే చెప్పేవాడు, ఉపమాన రీతిగా కథల్లాగానే చెప్పేవాడు అనమాట. సో హిడెన్ సీక్రెట్స్ అనేవి ఉన్నాయి, హిడెన్ గాస్పెల్స్ అనేవి ఉన్నాయి. సో ఆయన కొందరికే ఎందుకు చెప్పాడు, శిష్యులకు మాత్రమే పర్సనల్గా ఆయన ఉన్నప్పుడు చెప్పాడు, పబ్లిక్లో ఎందుకు చెప్పట్లేదు? ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ ట్రినిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అంత క్రూయల్గా ఉన్న దేవుడు ఇప్పుడు ఆదంలోనే మనం ఫస్ట్ స్టార్టింగ్ సర్పాన్ని ఎందుకు పెట్టాలి, సర్పాన్ని యుక్తిగలది దేవుడే తయారు చేశాడని చెప్పేసి అంటాడు. అది మళ్ళీ ఆ సర్పం మాట్లాడే శక్తి కూడా సర్పానికి ఇచ్చాడు. చాలా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అండ్ ఈ ప్రాపసిస్ ఇవన్నీ మొత్తం బుల్షిట్. వాళ్ళు అంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి అంటే నిజంగానే వాళ్ళు భక్తితోటి ఉంటారు. ఎందుకంటే నేను కూడా వెన్ ఐ వాజ్ ఇన్ క్రిస్టియన్, నేను చాలా భక్తిపరంగా నేను ఉన్నాను. సో వాళ్ళకి కొంతమందికి తెలియదు అనమాట. సో అలాగే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సో వారి కన్నులు కూడా తెరవబడాలి, వారి చెవులు కూడా తెరవబడాలి. వాళ్ళు కూడా బైబిల్ చదువుకుని అసలు బైబిల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే, ఇవన్నీ సరే అట్లీస్ట్ ఈ బైబిల్ హిస్టరీ ఎవరు రాశారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక కనీసం ఆ కాంటెక్స్ట్ తోటి బైబిల్ చదివితే నైనా కొంచెం అర్థమవుతుందేమో. ఈ ఉన్న బైబిల్లోనే, ఈ 66 బైబిల్ పుస్తకాల బుక్స్ ఉన్న బైబిల్లోనే ఒక కాంటెక్స్ట్ పరంగా ఒక జనరల్గా ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది. మేము ఎవరో నేను వచ్చి నీకేదో చెప్పాల్సిన అవసరం లేదు, మీ సొంతంగా మీరే చదివితే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ మై కంక్లూజన్ అండ్ షార్ట్ అండ్ టెస్ట్ మనీ. ఓకే, మనం ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా చాలా మాట్లాడుకుందాం. గో హెడ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ.